మేము మా ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీ, మేము ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అమ్మవారి కోసం మేము చేయాలనుకుంటే ఒక్కొక్కరిని తరిమి కొట్టే కెపాసిటీ మాకు ఉంది. జోగినీలకు శివశక్తులకు ఉన్నది కాబట్టి వీళ్ళని తక్కువ అంచనా వేయవద్దు అని నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. నా పేరు జోగిని అనురాధ. మేము శివశక్తుల మందిరం కూడా ఈరోజు మేము కట్టుకొని మేము కంకణం కట్టుకొని మేము ఇక్కడికి వచ్చాము. మేము అమ్మవారికి ఇటువంటి ఈ ముస్లిమ్స్ అయినా సరే ఎవరైనా సరే అన్య మతస్థులు మన దేవీ దేవతలను హింసపరుస్తూ మన మతం గురించి, మన మతం కాదు మన సనాతన ధర్మం, మన ఎవరిది పుట్టక ముందుకు, ఎవరి మతం పుట్టక ముందుకు మన సనాతన ధర్మం, మన పద్ధతి, మన లెక్క, మన అమ్మవారు కటమైసమ్మకైనా కుమ్మరగూడెంలో ముత్యాలమ్మకైనా కానీ ఇటువంటి వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి మేము చాలా బాధాకరంగా ఉన్నాము. మేము శివశక్తులము, జోగినిలము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇంకా ప్రభుత్వం స్పందించకుంటే మాత్రం మేము ఇంకా తీవ్రంగా మేము బోనాలు కానీ ఇంకా వివిధ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు విగ్రహాలను ధ్వంసం చేశారు, ఇప్పుడు ఇలాంటి అరాచకం చేశారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏమనుకుంటున్నారు? ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కుమ్మరగూడెం ముత్యాలమ్మ గుడికాడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక పిచ్చోడు అని చెప్పి వాళ్ళు ముద్ర వేశారు. మరి ఇక్కడ చేసినోడు వాడు కూడా పిచ్చోడా? మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది? మరి హిందూ రాష్ట్రమా? మాకు హిందూ రాష్ట్రంగా కూడా ప్రకటించాలి, మాకు ఇది చెయ్యాలి. మన ఏదైతే మన గల్లలలో ఫండ్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే కానుకలు ఇచ్చిరో అన్య మతస్థులకు కూడా చెందకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన పైసా మన దేవి దేవతలకు ఇచ్చే కట్న కానుకలైనా సరే మన హిందువులకే చెందేటట్టు కావాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. వెనకాల ఎవరైనా ఉన్నారనుకోవచ్చు, నిజంగానే మధ్యస్థిమితం లేదా, ఏం జరుగుతుంది? ఇది పెద్ద గూడుగుటాని లెక్క ఒక కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఎక్కడ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా ఇటువంటి సంఘటనలు మాత్రం తీవ్రంగా జరుగుతున్నాయి. మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇంకా మాత్రం మేము ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము మా ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీ, మేము ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అమ్మవారి కోసం మేము పుట్టినాం, అమ్మవారి కోసం మేము జన్మించడం, సేవ చేసుకోనికి మేము ఉన్నాం కాబట్టి మేము ఇంకా తీవ్రంగా ఖండిస్తాము. ఇక్కడికి వచ్చి అలాంటివి చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్ని నిజంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని ఏదైనా రెచ్చగొట్టడానికి ఏమైనా మూకలు అలా చేస్తున్నాయి అనుకోవచ్చు. అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఇటువంటివి ఏవి కాదు. ప్రభుత్వం తలుచుకుంటలేదు, ముందస్తు అడిగేస్తలేదు, హెచ్చరిస్తలేదు. ఇటువంటివి చేస్తే ఈ పరిణామాలు ఇట్లుంటాయని చెప్పి వాళ్ళు వెల్లడించాలి. కానీ ఎటువంటి మా హిందువులకు అనేది రక్షణ లేదు. ఎక్కడ కూడా చూసినా కానీ ప్రతి రాష్ట్రంలో కూడా మాత్రం హిందువులకు మాత్రం ప్రొటెక్షన్ లేదు. మరి హిందువులు అన్ని మతాల్ని బాగానే గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. బట్ ఇతర మతాల వాళ్ళు మాత్రం హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తారు? మనకు తల్లి తండ్రి, మన గురువు, మన దైవం అని మన దైవమైన మన గురువులైన ఒక సభ్యత, సంస్కృతి, సాంప్రదాయం నేర్పించారు. ఇతరులని కొట్టొద్దు, తిట్టొద్దు, హేళన చేయొద్దు, అందరూ ఒకటే అన్నట్టు నేర్పించారు. కానీ వాళ్ళు ఇదే అలసుగా తీసుకొని మాత్రం మన హిందువుల పైన దాడి చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం మేము ఊరుకునేది లేదు. చేసాము అన్నీ అయినాయి. ఎందుకంటే మేము బతికేది అమ్మవారి పేరు మీద కాబట్టి అమ్మవారి విషయంలో మేము మా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ, మేము మా ప్రాణాలు తీయడానికైనా రెడీ. అలాంటిది ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా వానికి పనిష్మెంట్ ఇస్తా అన్నారు. అది పనిష్మెంట్ ఇచ్చిండ్రా లేదా, వాడిని చంపిరా లేదా వాళ్ళకి తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. నెక్స్ట్ బంజారాహిల్స్ జూబ్లీ టెంపుల్ దగ్గర కూడా అర్ధమరాత్రి అమ్మవారి విగ్రహం తీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు వేసుకొని కూర్చున్నారా ఈ గవర్నమెంట్? సిగ్గు శరం అన్న మాట ఉండాలి కదా కొంచెమన్నా. మనం సెక్యులర్ అని ప్రతి ఒక్క ముస్లిం అబ్బాయికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. అన్ని దేవతలు ఒకటే అని మనం కొలుస్తున్నాం. అదే బంగ్లాదేశ్లో ఒక అన్ని మతాలు అన్ని దేవుడు ఒక్కటే అన్న పాపానికి మన చెట్టు కట్టి కాలిస్తే మరి మనం ఈ లంచగొడుకుని ఏం చేయాలి మనము? మరి మన హిందూ సోదరులంతా ఏం చేస్తున్నారు? రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు సీఎం ఒక్కరే లేరు కదా చూసుకోవడానికి. మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నది కట్టమైసమ్మ దగ్గర, ఈ సప్లిగూడలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఏమయ్యారు, కార్పొరేటర్లు ఏమయ్యారు, ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఇంతవరకు వచ్చి స్పందించకపోవడానికి కారణం ఏంటి? మరి ఇది కావాల్సుకొని వాంటెడ్లీ హిందూ ఆలయాలపై ఇలాంటి దాడులు జరిపిస్తున్నారా? వాడు పిచ్చోడు అని ముద్రేస్తున్నారు. ఎంతమంది పిచ్చోళ్ళు అవుతారు ముస్లిమ్స్? ముత్యాలమ్మ గుడికి ఒక పిచ్చోడు, బంజారాహిల్స్ గుడికి ఒక పిచ్చోడు, ఇవాళ కట్టమైసమ్మ గుడికి ఒక పిచ్చోడు, రేపు బల్కంపేట్కి వెళ్తాడు, రేపు ఉజ్జయిని మాంకాళి టెంపుల్కి వెళ్తాడు. ఇట్లనే పిచ్చోళ్ళని ఊరుకుంటారా? అంటే మరి మన ప్రభుత్వం ఏం చేస్తుంది? పిచ్చోడనంటే వాడు పిచ్చోడైతే ఇంత పెద్ద గోడలు ఉన్నాయి, పైన పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళాలి కదా. గోడ దూకి వెళ్ళడం అంటే ఇది ఖచ్చితంగా వాంటెడ్లీ వానికి చెప్పి
వాడిని ఇక్కడికి పంపించి వాడిని చేయించడం జరిగింది. దీన్ని మేము చాలా కఠినంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము ఇంతమందిమే ఉన్నాము. మేము రేపటి నుండి ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదో ఒకటి తీర్పు ఇవ్వకపోతే లక్షలాది మంది, వేలాది మంది జోగినీలు, శివశక్తులు మేము అమ్మవారి కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ. మేమందరం చాలామంది రానున్నారు. ఇంకా ఇప్పుడు కూడా మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. మేము అస్సలు దీన్ని సహించము. ముస్లిమ్స్కి నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. మేము ఒక దర్గాకి, ఒక టెంపుల్కి, ఒక చర్చికి అన్నిటికీ మేము విలువలు ఇస్తున్నాము. ఒక ముస్లిం అతన్ని కూడా అన్నదమ్ముల్లాగా మేము చూస్తున్నాము. అలాంటిది ఆ సిగ్గులని అందరు ముస్లిమ్స్ అనట్లేదు నేను, కొందరు మరి ముస్లిమ్స్ వాళ్ళు కూడా కదిలొచ్చి మరి మా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ గడ్డపై మన భారతదేశంలో ఎందుకు ఇలా చేసి వెళ్తున్నారు అని మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు సమాధానం ఇవ్వాలి. ప్రతి ఒక్క ముస్లిం దీనికి రెస్పాన్స్ కావాలి. ముస్లిం అన్నలకి మేము చేయాలంటే చాలా పెద్దగా ఉంది. మేము చేయాలనుకుంటే ఒక్కొక్కరిని తరిమి కొట్టే కెపాసిటీ మాకు ఉంది. కాకపోతే మన భారతదేశం, మన అమ్మవారు అందరినీ కలిసి ఉండాలి, కలిసిమెలిసి మెదగాలని మేము ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాము. ఆ రెస్పెక్ట్ ఇంకొకటి బంగ్లాదేశ్ కొడుకులకి కూడా మేము హెచ్చరిక ఇస్తున్నాము. మేము తలుసుకుంటే ఒక్క నిమిషం పట్టదు అందరినీ నరికి బొంద పెట్టడానికి. ఏంటంటే మేము ఓపిక పడుతున్నాం. మన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి మేము ఒక కృతజ్ఞతతోని మాకు బోనాల పండుగకి కూడా కరెక్ట్ జరగకపోతే ప్రభుత్వం కదిలొచ్చి మాకు కొన్ని మంచి పనులు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము వదిలేస్తున్నామండి. కాకపోతే ఇవాళ రేపట్లో తీర్పు రాకపోతే మా వాళ్ళు చాలామంది వచ్చి మేము ఖచ్చితంగా ఖండిస్తాము. తీవ్రంగా మేము వదిలిపెట్టేదే లేదు. శివలింగాన్ని అపవిత్రం చేస్తే అక్కడున్న జోగినీలు, శివశక్తులు వాడిని అంతం చేసే శక్తి, అంతం చేసిన చరిత్ర జోగినీలకు, శివశక్తులకు ఉన్నది. కాబట్టి వీళ్ళని తక్కువ అంచనా వేయవద్దు అని నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇదొక రకమైన జిహాదీ, ఎకనామికల్ జిహాదీ, లవ్ జిహాదీ, ఇట్లా అన్ని రకాల జిహాదీ లాగా ఇదొక రకమైన జిహాదీ ఇప్పుడు ముస్లిం చేస్తున్నారు. ఇక్కడ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ మన చుట్టూ ఉన్న మూలాలు ఈ ప్రాంతం నుంచి కావాలని ప్లాన్ చేసే ఈ కార్యక్రమం చేపట్టిందని మాకు తెలిసిన సమాచారం. రేపులు వేయడము, తలగబెట్టి చంపడము, ఇన్ని హత్య ప్రయత్నాలు ఇన్ని జరుగుతున్నాయండి. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ అని మాకు కాదు. ఏదైనా సరే ప్రజల ప్రజల క్షేమం కోరే ప్రభుత్వం మాకు కావాలి. ఎవరైనా మాకు సంబంధం లేదు. ప్రజలు మా ఆలయాలు కాపాడే భక్తి శ్రద్ధలతోని మేము ఎంతో పవిత్రంగా కొలిసే అమ్మవారిని వాళ్ళు ఇట్లా చేస్తే సెక్యూరిటీ, ఓ ఎమ్మెల్యేకి 4 సెక్యూరిటీలు ఉంటారు, సీఎంకి 10 బండ్లు ఉంటాయి. సిగ్గుచరం లేదా? ఇలాంటి ఆలయాలకు పెట్టండి ఒక్కొక్క సెక్యూరిటీని. జీతాలు మీ పబ్లిక్ పైసా కదా, మీ జోబులకి వెళ్ళి ఇస్తలేరు కదా. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క సెక్యూరిటీ పెట్టండి. ఎవడేం చేస్తుండే అర్థమవుతుంది కదా. ఇట్లా ఎన్ని ఆలయాలకు మేము బర్దాస్తు చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. వాళ్ళని శిక్షించకుండా ఎవరైతే దీని గురించి పోరాడుతున్నారో వాళ్ళనే రిస్ట్రిక్షన్ గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి పోలీసులైనా సరే, ప్రభుత్వమైనా సరే. ఎందుకంటే మేము అన్నిటికీ ఖండించడానికి అన్నిటికీ ఉన్నాము. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం.